హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఎగ్జాస్ట్ మోడిఫికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో నేను చాలా వీడియోస్ చూసినా కానీ కామెంట్ చేసిన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందో లేదా ఇలా మోడిఫై చేయడం వల్ల, అంటే ఎవరు రిప్లై ఇవ్వలేదు. సో ఈరోజు మనం ట్రై చేద్దాం, అంటే మోడిఫై చేసి చూద్దాము, తర్వాత మైలేజ్ టెస్ట్ చేద్దాం ఏమైనా ఎఫెక్ట్ పడుతుందో లేదని. ఫస్ట్ డ్యూక్ ఒరిజినల్ సౌండ్ నేను వీడియో తీసిన, అది చూడండి. తర్వాత మోడిఫై చేసిన సౌండ్ ఎట్లా డిఫరెన్స్ వస్తుందో ఆ వీడియో కూడా పెడతా. రెండింటి కంపేర్ చేస్తే ఏది బాగుంటుందో, మైలేజ్ ఏమైనా డిక్రీజ్ అవుతుందో లేదో చూద్దాం. సో ఫస్ట్ వీడియో చూడండి, ఒరిజినల్ సౌండ్ డ్యూక్ 125 ఒరిజినల్ సౌండ్. యాక్సిలేట్ చాలా ఫ్రెండ్స్ చూసారుగా, ఇది డ్యూక్ 125 ఒరిజినల్ సౌండ్. సో ఇప్పుడు గ్యారేజ్కి వెళ్ళి మోడిఫై చేద్దాము, అంటే ఒక చిన్న వర్క్షాప్కి వెళ్ళి దాన్ని హోల్స్ వేపిద్దాం డ్రిల్లింగ్ మిషన్తో. ఏ వీడియోలో అయితే మెన్షన్ చేయలే ఇంత సైజ్ హోల్ వేయాలి, ఇంత డీప్ వేయాలని. సో మనం ఓపెన్ చేసిన తర్వాత చూద్దాము ఎంత హోల్ వేయాల్సి వస్తుందో లేదో. ఫస్ట్ అయితే గ్యారేజ్కి వెళ్ళి I live inside my own world of make-believe. Kids screaming in the cradles, profanities. I see the world through eyes covered in ink and bleach. Cross out the ones who heard my cries and watched me weep. I love everything. Fire spreading all around my room. My world's so bright, it's hard to breathe, but that's alright. Hush. I live inside my own world of make-believe. Kids screaming in the cradles, profanities. I see the world through eyes covered in ink and bleach. Cross out the ones who heard my cries and watched me weep. I love everything. Fire spreading all around my room. My world's so bright, it's hard to breathe, but that's alright.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మోడిఫికేషన్ అయిపోయింది, హోల్స్ వేయించేసినాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సైలెన్సర్ కింద కవర్ తీయడానికి రాలేదు, చాలా టైట్గా ఉండేది దాని బోల్స్ కూడా మొత్తము వేరే అయిపోయినాయి. అంటే డ్యూక్లో ఏంటంటే ఇదే డిసడ్వాంటేజ్, దాని బోల్స్ అన్నీ లో క్వాలిటీ ఉంటాయి. ఒక 3-4 టైమ్స్ మనము స్పానర్ పెట్టి తీసినాం అనుకో మళ్ళీ నెక్స్ట్ టైం తీయడానికి అవ్వదు. సో వెల్డింగ్ చేయించి అది తీయాల్సి వచ్చింది. ఇప్పుడు మాడిఫై చేసిన తర్వాత సౌండ్ ఎలా వస్తుందని చూడండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి సౌండ్ వస్తుందని. యాక్చువల్లీ వస్తుంది సౌండ్ అయితే. ఫ్రెండ్స్ చూసారుగా సౌండ్ అయితే ఆసమ్. 200 కంటే చాలా బాగా వస్తుంది, చాలా లౌడ్ నాయిస్, చాలా బాగుంది. ఇది స్పోర్ట్స్ బైక్, రియల్ స్పోర్ట్స్ బైక్. బట్ మైలేజ్లో ఏమైనా ఎఫెక్ట్ వస్తుందో లేదో చూడాలి. 90% ఛాన్సెస్ ఏం ఎఫెక్ట్ రాదని నేను అనుకుంటున్నా. బట్ చెక్ చేసి చూద్దాం. ఒకవేళ మైలేజ్ టెస్ట్ చెయ్యాలో లేదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దాన్ని బట్టి చేస్తా. సౌండ్ అయితే ఆసమ్ ఉంది. మీరు కూడా కావాలంటే చేంజ్ చేయించుకోండి. ఎంత హోల్ వేయించినాం అంటే 8 mm డీప్ 20 mm డీప్ వేయించినాం హోల్. అంత డీప్ వేయలేదు. డీప్ వేయకపోతే ఏమైందంటే సౌండ్ ఏం చేంజ్ కాలేదు, ఎందుకంటే ఫస్ట్ లేయర్ ఓన్లీ వెళ్ళిపోయింది. కానీ లోపలికి ఇంకా చాలా ఉంది లోపలికి. సో ఇంకా కొంచెం డీప్ వేయించినాం, అప్పుడు మాకు కొంచెం సౌండ్ చేంజ్ వచ్చింది. బట్ సౌండ్ అయితే ఆసమ్ ఉంది. ఫుల్ బేస్ ఉంది సౌండ్లో. అంటే డ్యూక్, ఇప్పుడు అది రియల్ డ్యూక్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. సో మైలేజ్ టెస్ట్ చేయాలో లేదో మీరే చెప్పండి ఫ్రెండ్స్, కింద కామెంట్ చేయండి. మీకు మైలేజ్ టెస్ట్ కావాలంటే నేను కంపల్సరీ, అంటే ఆఫ్టర్ మాడిఫికేషన్ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదా అని అందరికి చాలా డౌట్లు ఉన్నాయి. సో అందరి డౌట్లు క్లారిఫై చేస్తా. మీరు